పింఛన్ మాకు గవర్నమెంట్ పింఛన్, ప్రైవేట్ పింఛన్ కాదు. అట్లా ఏమో ఇప్పుడైతే అధికారంలో కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా నడుచలేదు, ఏదొస్తుందో చెప్పలేదు. ఏ ఊళ్ళలో మొత్తం రైతులనంతా అది చేసి ఆగం చేస్తారు కదా. వాళ్ళకు ఒక్కొక్కరిని 5-6 ఎకరాల భూమి ఉంటే ఒక్క ఊరే సంచి ఇచ్చి బతుకు అంటే ఎట్లా బతాడు వాడు చెప్పండి మీరు? వాడు పండిస్తేనే మనం తిని బతాం, రైతు పండియకపోతే మనం మెడికల్ చేస్తాం. ఆలోచించాలి ముఖ్యమంత్రి. అన్ని చేసిండు ఏం చేసిండు కానీ అదొకటి రైతులను ఆలోచించాలి. ఈయన ఉన్నప్పుడు ఏం చేసిండు ఏం కథను కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అన్ని విధాల రైతులు వాళ్ళకు భూమి పన్ను వేసిండు, ఎంబడే అది చేసిండు ఇది చేసిండు. మళ్ళీ ఎంత మందులు అంటే ముందు 6 నెలల కంటే ముందే తెచ్చిపెట్టిండు కేసీఆర్. ఒక్కొక్కసారి 10 సంచుల ఊరు వేసుకోపోతురు, కూరమల్ల సంచులో 15 వేసుకోపోతురు రైతులు. వీళ్ళదేమో చెప్పులే లైన్లు పెట్టి చూపించరు కదమ్మా. కానీ మరి ఆలోచన ఉండాలి కదా. ఈ దేవంత్ రెడ్డి వీళ్ళు అంటున్నారు కదా, దేవంత్ రెడ్డి ఇక్కడ మన రైతులు చూసేదంతా ఢిల్లీకి చూస్తున్నాడు, పదవి కోసం చూస్తున్నానంటే వీళ్ళు మంది అంతారంగా మనం చూసినాం వింటున్నాం. మరి వీళ్ళకి ఇచ్చేటి నిధులు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఆయన అప్పుడు బడ్జెట్ లేకుండా అది చేసినా వెనకసిరి ఏం చేసిండో కానీ అన్ని విధాలైతే సన్నకారు రైతాంగానికి అయితే మంచిగా చేసి, రైతులు ఉంటేనే రాజ్యం బాగుపడుతుంది. రైతాంగం లోపల ఉంటే మనం కొనుక్కొని కూడా ఎడ దొరుకుతాయేమా? డబ్బు మన దగ్గర ఉంటుంది, ధాన్యం పండిస్తేనే కదా మనకు వచ్చేది. ఆలోచించాలి ముఖ్యమంత్రి. ఏమో ఇక మరి ఏంటంటే తెలంగాణ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆయననైతే చేసిండు. ఇప్పుడు ఆయన వల్ల మొత్తం సచివాలయం కట్టిండు. సచివాలయం ఈయన కట్టుడు ఓపెన్ చేసుడు ఈయన. ఇవాళ రేపు సొమ్మొక్కంది సోకం కింద అన్నట్టుగా అయిపోయింది. సొమ్మేమో వంది సోకేమో వింది. ఆలోచన అట్లా ఉంటుందమ్మా. మరి అటు విధంగా ఉంది. రైతులకు ఎలాంటిదంటే వాళ్ళు రైతాంగము ధాన్యం పండించుకొని భూములు ఉన్న తర్వాత వానికి చేజాపకుండా బతికిరు వీళ్ళు ఉన్నప్పుడు. ఇక నువ్వు 10 ఎకరాల భూమి పెట్టుకొని 3 సంచులు అప్పుడు సంచి ఇస్తే 4 సంచుల ఊరి ఇస్తే పంట పండుతుందా? రైతు బతాడా? లేనివన్నీ లేదు. మరి 10 ఏళ్ళ నుంచి ఇనివల్ల మరి వచ్చేది ఎక్కడికి వెళ్ళి సెంటర్ నుంచి వస్తలేదా? లేకపోతే మధ్యన మారుతుందా? చేతులు మారుతుందా? చెప్పలేము. ఇక డబ్బు నూనెకి అదే ఒక ఊరి సంచికి 500 పెట్టి కొనేది 700 పెడితే పులు దొరుకుతుందట, 700-800. మరి మధ్యన చేతులు మారుతున్నట్టు అట్లా. మరి ముఖ్యమంత్రి చూడాలి కదా అట్లా. 6 గంటలంటే తులం బంగారం ఇస్తా అని, 2000 పింఛనులకు 4000 ఇస్తా అని. మళ్ళీ మీకు రైతాంగానికి ఆయన ఇప్పుడు 5000 ఇస్తున్నాయి కదా, నేను 10,000 ఇస్తా అని, తులం బంగారం ఇస్తా అని. అవన్నీ 7 పథకాలు చేసిండు ఆయన. 7లో ఏం సాధించిండు చెప్పండి? అదే మరి అన్ని చేసిండు కానీ ఎవరికి ఫలితం లేదు కదా, ఎవరికి లేదు ఫలితం. కానీ ఆలోచించాలి ఆయన కూడా ముఖ్యమంత్రి. త్వరలో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ వస్తుంది. మీ ఎమ్మెల్యే గోపీనాథ్ చనిపోవడంతో బై ఎలక్షన్ వస్తుంది. ఎట్లా ఈసారి ఇక్కడ కేసీఆర్ పార్టీ వస్తుందా కాంగ్రెస్ పార్టీ వస్తుందా? కేసీఆర్ పార్టీ వస్తుంది. కేసీఆర్ మంచి పనులు చేసిండు అన్ని. ఈ కాంగ్రెస్ ఆయన ఏం చేసిండు? ఏదన్నా చేసిండా? ఒక బతుకమ్మ సీరియల్ ఇచ్చిండా? ఏది ఆయన అనుకున్నది ఏది ఇవ్వలేడు. చాలా ఒక్క మాట చాలు. ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ బస్ లో కొట్టుకొని తన్నుకొని వస్తున్నారు. దాంట్లో పోయే బదులు ఆటోలు కట్టుకొని పోతున్నాం. మేము ఒక్కనాడు కూడా ఎక్కలేదు ఫ్రీ బస్ అయితే. అన్ని గ్యాస్ వస్తుంది అంటున్నారు. గ్యాస్ ఎవరికి వచ్చింది? ఎక్కడ వచ్చింది? గ్యాస్ లేదు, 2500 లేవు, ఏది లేదు మాకు. అంతే. 2 సంవత్సరాలు నేను వచ్చి అప్పుడే విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ మస్తు తప్పులు చేసిపోయారు అంటున్నారు. ఏం తప్పు చేయలే. కేసీఆర్ అన్ని మంచి పనులే చేసిండు. పెద్ద పెద్ద అన్ని రోడ్లు చేసిండు, ఎన్ని చేసిండు. అన్ని పేరు రాదు నాకు. అన్ని మంచి పనులే చేసిండు. ప్రాజెక్టులు కట్టడము, రోడ్లు మంచిగా చేయడము, ఎంత మంచిగా. ఇక్కడ ఆంధ్రలో అదే ఏమంటారు దాన్ని, అక్కడ చేసినట్టు చేసిండు, అమెరికాలో చేసినట్టు చేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? హైదరాబాద్ న్యూయార్క్ చేశారు కదా, ఏం చేసిండు?
ఏం చేయలేదా? మాకు తెలిసి అయితే ఏం చేయలేదమ్మా. ఎట్లా ఇంద్రమిల్లు కూడా ఇస్తున్నారు కదా, ఎవరికి ఇచ్చిండు? ఈయన వచ్చినాక ఎవరికైనా ఇచ్చిండా? చాలా మందికి ఇచ్చారు కదా, మరి ఎవరు మాకెందుకు ఇవ్వలేడు? మరి అప్లై చేశారా? చేసినాం. మరి ఇంకోసారి ఒక్కరికే చేయాలని ఉందా? కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళకే చేయాలని ఉందమ్మా. మా పార్టీలో అయితే ఒక్కరికి రాలేదు. ఇస్తున్నారా? మరి ఎవరికి ఇస్తున్నాడు? మాకు ఒకరికి ఇచ్చిండు అని ఇంతవరకు కూడా ఎవ్వరు చెప్పలేరు మాకు. ఎట్లా మరి ఈసారి పోటీ ఎవరెవరికి ఉంటది? మా సునీతమ్మనే గెలుస్తుంది. సునీతమ్మ వస్తుంది, ఎందుకు ఖచ్చితంగా గెలిపిస్తాం కూడా. కాదు, నవీన్ యాదవ్ వెనకాల మినిస్టర్లు ఉన్నారు అని ఆయన వస్తే అందరు కొట్లాటలు అయితే అంటున్నారు చాలా మంది. మాకైతే ఆయన గురించి తెలియదు, ఏమో అది మాకు తెలియదు. కానీ మాకు తెలిసిన కాడికి మేము చెప్తున్నాం, అని బయట చెప్పుకోవడం ఉన్నాం. ఏదో ఒక చీర రాలే. ఎవరికి ఇచ్చిండమ్మా? అనుడే కానీ ఇచ్చింది ఏమి లేదు. ఏమి చేయలేదు, అసలు ఏమి చేయలేదు. ఆయన చేసింది ఏముంది? ఒక పని చూపిమ్మని. గల్లీలకు వచ్చా, బస్తీల రోడ్డు మీద, మెయిన్ రోడ్డు, ఇంకా రోడ్డులో 2 బస్సులు పోతున్నాయి వస్తున్నాయి, మనుషులు నడవడానికి లేదు. ఆ రోడ్లు ఎట్లున్నాయి? మొత్తం నీళ్లు జిల్లుతున్నాయి పోతుండే. మనిషిని నడుస్తామంటే భయం అవుతుంది. వచ్చి చూస్తుండా? ఏడ్రా వచ్చింది, ఏదొచ్చిందో మాకు అసలు మాకు మంచిగానే లేదు. ఆయన వచ్చి ఏదైతే రాలేదమ్మా. ఎవరికి ఇచ్చిండు? జాబులు వచ్చినాయి అవే నీకు? అంతగానో చదువుకున్నారు. మరి మా పిల్లలంతా, మగ పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఆడపిల్లలు ఇంట్లోనే ఉంటారు. మా పిల్లలు మస్తు చదువుకురు. మరి ఒక్కరికి జాబు ఇస్తా అంటే అందరికి జాబులు, వాళ్ళకి కొన్ని ఇవ్వాలి, వీళ్ళకి కొన్ని ఇవ్వాలి. పార్టీ తరపు నుంచి అయినా దేనికైనా అందరు. మా బిడ్డ కూడా టీచర్ జాబ్ చేసింది, 10 సార్లు రాపించుకున్నాడు, ఇంతవరకు డ్యూటీ లేదు. మరి ఎగ్జామ్ కూడా రాసిరు. మరి అక్కా చెల్లెలు లక్షాధికారులు చేశారంట కదా, ఎవరిని చేసిండమ్మా? మీకేమన్నా ఇచ్చిండా? మీరు కూడా అక్క చెల్లెలే కదా మాతో పాటు, మీకేమన్నా ఇచ్చిండా చెప్పండి? ఇచ్చిపట్టుకు వచ్చిర్రా ఇప్పుడు? ఏ అక్క చెల్లెలకి ఒక్కరికి ఇచ్చిండంటే మేము అందరం ఖుషి పడతాం. ఇంకా గోపినాథ్ ఉండగా బతుకమ్మ చీరలు మస్తు ఇస్తుండే, మాకు చాలా గిఫ్టులు ఇచ్చిండు ఆయన. ప్రతి ఇంట్లో గిఫ్ట్ ఉంది మా గోపినాథ్ది. ఈ కేసు ఈయనదేముంది? రేవంత్ రెడ్డి, నాకు పేరు రాక తడబడి అవుతుంది. రేవంత్ రెడ్డి ఏ ఒక్కటన్నా ఒక చిన్న చెంచా కూడా ఇవ్వలేడు. నీ బస్ పాడుగా, నా బస్ ఎందుకంట బండి ఇస్తాను ఇచ్చిండా? ఆడపిల్లలను ఎంతో మంచిగా చూస్తాడా అని అన్నారు. ఏం చూస్తున్నాడు చెప్పు. త్వరలో మీకు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఏ పార్టీ గెలుస్తుందమ్మా? ఈ కేసీఆర్ గెలుస్తాడని అనుకుంటున్నాం. ఎందుకు కేసీఆర్? ఏమో అంత మంచి చేశాడు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చినాక మంచిగా అవుతుందని. ఇంకోటి నా పింఛనీ రాలే, తర్వాత డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్న అది రాలే. ప్రజాపాలన మొన్న అప్లై చేశారు, అన్ని చేసా. మరి ఇప్పుడు వచ్చిన ఈ ఏం పేరు, ఈయన పేరు ఇప్పుడున్న సారు రేవంత్ రెడ్డి, ఒక గ్యాస్ అన్నాడు, సిలిండర్లు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఏమీ లేదు. ఏది ఇవ్వటం లేదు. ఇల్లు అన్నాడు, ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, ఏమీ లేవు. చేసుకుని కూడా చాన్నాళ్ళు అవుతుంది. మరి ఇప్పుడు కేసీఆర్ అన్న వస్తేనే మంచిది అనిపిస్తుంది మాకైతే. ఫ్రీ బస్ ఉంది అనేసి అంటే మేము ఎక్కడికి వెళ్తాం? ఇళ్ళల్లో పని చేసుకున్న వాళ్ళవి మేము ఎక్కడికి వెళ్ళాం కదా. అది ఏమో కేసీఆర్ అన్న వస్తే పింఛని గట్ట వస్తుందేమో అని అదొక ఆశ. ఎలాగా భర్త లేడు, కొడుకులు అది రావటం లేదు. ఇప్పుడు 50 సంవత్సరాలు పడుతున్నాయి, అది రావటం లేదు, ఏది రావటం లేదు. ఇప్పుడు ఇళ్ళల్లో పనులు కూడా ఇప్పుడు చెయ్యాలి అంటే మాకు ఇంకా బీపీ షుగర్ మనుషులు మేము ఎక్కడ చేస్తాం? అది అద్దెలు కట్టుకొని బతకాలి అంటే. కృష్ణానగర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇంకా అవైతే నాకు తెలియదు. మేము రెంట్కుంటాం కదా, మాకు ఇంకా ఒక రోజు తప్ప ఒక రోజు నీళ్ళు వస్తాయి, పట్టుకోవాలి అంతే. నాకేంటంటే భర్త చనిపోయాడు, 5 సంవత్సరాలు అవుతుంది, పింఛనీ లేదు, ఒక ఇల్లు లేదు, ఇళ్లలో పనులు చేసుకుని బతకడమే. నైట్ కదా వాటర్ రావాలి, నైట్ ఇక్కడ లోపల వస్తాయి. ఇది గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ వస్తాయి. మీ ఇంటికి కప్పు లేదు, అప్లై చేసుకోలే? లేదు, మాకు డబుల్ బెడ్రూమ్ చేసుకున్నాం కానీ రాలేదు ఇంకా. దాంట్లో చేసాం కానీ రాలేదు. మళ్ళీ మొన్న ఇక్కడ కలకడిక్కపుల దగ్గర పోయి కూడా ఇచ్చేసి వచ్చినాము కానీ ఏం అప్లై చేయలేదు. ఏ పథకాలు వస్తలేవు. ఫ్రీ గ్యాస్, కరెంట్ ఒక్కటే ఫ్రీ ఉంది కానీ ఏం లేవు.
ఏమి ఇస్తలేడు, ఏం చేస్తాడు. మరి అడగట్లే మరి మీరు ఎవరిని అడుగుతున్నాం ఇక్కడ బస్సు లీడర్ని వస్తాయి అంటాం కానీ ఎప్పుడు వస్తాయో తెలుస్తలేదు. ఇట్లా ఇక్కడ బై ఎలక్షన్ వచ్చింది కదా ఈసారి. ఎట్లా కేసీఆర్ పార్టీ వస్తుందా కాంగ్రెస్ పార్టీ వస్తుందా? కేసీఆర్ అనుకుంటున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉండే మేడం. మరి కేసీఆర్ ఉన్నప్పుడు నైట్ వచ్చే నీళ్లు నైటే వస్తాయి మేడం ఇక్కడ కూడా, కానీ ఇది గవర్నమెంట్ కాబట్టి పగలిడుస్తుంది. ఎట్లా మరి వాటర్ ప్రాబ్లం ఉందా ఇప్పుడు? వాటర్ ప్రాబ్లం ఏం లేదు కానీ మాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, అది ఇయ్యలేదని మాకు అదే బాధ. ఇంటికి రైలు కట్టుకోలేక చాలా ఇబ్బంది అవుతుంది. ఇందిరా మిల్లు చాలా మందికి వచ్చినాయి కదమ్మా. మాకు రాలేదు మేడం. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఏముందమ్మా బస్సులో ఒకటి ఫ్రీ పెట్టిండు, కరెంట్ ఒకటి ఫ్రీ పెట్టింది, అంతే, ఇంకా ఏమి లేదు. మీకేం స్కీమ్స్ గట్రా ఏం లేవు, ఏం లేదు మేడం. కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? అప్పుడు బాగానే ఉండే మేడం. కేసీఆర్ మంచిగానే చూసి మంచిగానే ఇది ఉండే. మరి ఎట్లా మీ జూబ్లీస్ లో ఈసారి ఎవరు గెలిస్తే డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జూబ్లీస్ లో బై ఎలక్షన్ వస్తుంది, గోపీనాథ్ గారు చనిపోయారు కదా ఎమ్మెల్యే, ఎట్లా వాళ్ళ ఆవిడ గెలుస్తుందా ఈసారి? కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ నుంచుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? ఈరోజు ముఖ్యంగా ఏంటంటే గోపీనాథ్ చనిపోవడం జరిగింది కాబట్టి ఆ సునీత మాగంటి సునీత నిలబడ్డది కాబట్టి మాగంటి సునీత సానుభూతి ఓట్లు పడతాయని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఎంఐఎం అండ్ సపోర్ట్ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి నవీన్ యాదవ్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అందరు అంటున్నారు. తీరా చూస్తే నవీన్ యాదవే గెలుస్తాడు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అటు సిపిఎం పార్టీ అటు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మన తలసాని శ్రీనివాస్ యాదవ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆయన కూడా ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి చెప్పడం జరిగింది. అడిగాక తెలుసుకున్నాము. కాకపోతే ఈసారి మాగంటి సునీత రాకపోవడంతో రాకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే మాగంటి సునీత రాకపోవడం కారణం ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మన నవీన్ యాదవ్ రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇదివరకు నవీన్ యాదవ్ పోటీ చేసి ఓడిపోయిన కారణం ఏంటంటే అప్పుడు ప్రజల్లోకి రాలేదు కాబట్టి ఓడిపోయినాడు. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చేసి అందరికి అందుబాటులో ఉంటున్నాడు, కలుస్తున్నాడు, తిరుగుతున్నాడు కాబట్టి అందుబాటులో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ 10 సంవత్సరాల పాలన ఏంటంటే 10 సంవత్సరాల పాలన ఎవరికి కరెక్ట్ పట్టించుకోలేదు. ఒకటి ఏంటంటే ఫస్ట్ పరిపాలన ఏంటంటే కేసీఆర్ ఏమన్నారు, దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. అది వాగ్దానం ఇచ్చింది కానీ అది అమలు చేయలేకపోయింది. అదొకటి. తర్వాత ఇంకోటి ఏమన్నాడు, ఎవరికే కానీ ఏ ఆపద వచ్చినా నేను అండగా ఉంటాను అన్నాడు. అది చేయలేకపోయిండు. ఇంకోటి ఫస్ట్ ఆఫర్ ఏంటంటే ఎవరికైనా కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తాను అన్న మాట మాట్లాడాడు. నేను మీకు కాపల కుక్కలా ఉంటాను అని చెప్పేసి అన్నాడు. కానీ అవన్నీ చేయలేదు. వాళ్ళ ఇంట్లో వారికే నాలుగు పదవులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే ఇచ్చింది కానీ ఇతర ప్రజలను ఎవరిని పట్టించుకోలేకపోయాడు. ఇదే ఇప్పుడు ఏదైతే డోర్ టు డోర్ ఏదైతే తిరుగుతున్నారు కేటీఆర్ అండ్ హరీష్ రావు తిరుగుతున్నారో ఇదే విధంగా వాళ్ళు అప్పుడు చేసినట్టుంటే కొంతవరకు ప్రజలకు ఉంటుండే, అరే మా దగ్గరకు వస్తున్నాడు తిరుగుతున్నాడు, అహామాన్ని పెరిగిపోయి అసలు ఎవరిని పట్టించుకోలేకపోయింది. కాబట్టి అందుకని టీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన కూడా కొంతవరకు అయితే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన జస్ట్ ఒకటే హైడ్రా వచ్చి కొంచెం నిరుపేద కుటుంబాలకు కొంచెం ఇబ్బంది కలిగించింది అంతవరకే కానీ కాకపోతే ఆయన పరిపాలన బాగుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం.